మీరు కూడా క్యాప్సికమ్ బఠానీ తోటి ఇలా ట్రై చేయండి ఒకసారి డిఫరెంట్గా కర్రీ. ముందుగా టమాటా, ఉల్లిగడ్డ, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసి అయితే నేను ఇలా ఉడికించుకొని అయితే మిక్సీ చేసి పక్క పెట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని అయితే ఆ బాండిలో ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసినవి 2 అయితే వేసానండి. అది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతనైతే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసేసి కలిపేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసిన 2 క్యాప్సికమ్, కొన్ని బఠానీ వేసేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. చక్కగా ఉడికిపోయింది మూత పెట్టి ఉడికిస్తే. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఇంకా అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. కొంచెం అయితే మైల్డ్గా నేనైతే గరం మసాలా వేసానండి. తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీ ఇవన్నీ అయితే వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాను. కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.